ఫ్రెండ్స్, ఒక్క మాటలో చెప్పాలి అంటే అసలు విజయ్ పొలిటికల్‌గా తను చేస్తున్న పని వల్ల అంటే తను చేస్తున్న సేవ గాని, ప్రజాసేవ కానీ ఒక పక్కన ఫ్యామిలీ విషయంలో తను పడుతున్న నరకయాతన గాని గనక మనం గమనించినట్టయితే అన్ని విషయాల్లో విజయ్ ఎంతో పొందిగ్గా ఏదో ఒక రకంగా తన భార్య విషయంలో, అలాగే తన ఫ్యామిలీ విషయంలో ఎక్కడో అక్కడ కాంప్రమైజ్ అవ్వాలనుకుంటున్నాడు. కానీ ఎప్పుడైతే థర్డ్ పర్సన్ ఎంట్రీ ఉంటుందో ఖచ్చితంగా అవి అతలాకుతలమైపోతాయి. అయితే ఇక విషయంలోకొచ్చినట్టయితే అటు విజయ్‌ని, ఇటు తన భార్య సంగీతని కలిపే ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే తనే దివ్య. అయితే కొడుకు సంజయ్ తండ్రితో గొడవ పెట్టుకొని తన తల్లితో పాటు వెళ్ళిపోయాడు కానీ, కూతురు దివ్య మాత్రం చాలా అంటే చాలా కష్టపడుతోంది, ప్రయత్నిస్తోంది. ఎన్ని విధాల వాళ్ళ అమ్మానాన్నలని కలపాలన్న రే ఆఫ్ హోప్ ఉందో అన్నిటిని తను ప్రయత్నిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో తను అసలు ఏ కూతురు కూడా చెయ్యని ఒక అద్భుతాన్ని చేసిందనమాట. సాధారణంగా పిల్లలనేవాళ్ళు ఎలా ఉంటారంటే చాలా రిజర్వ్డ్‌గా ఉంటారు. తల్లి, తండ్రి లేదంటే వాళ్ళ చుట్టాలు, లేదంటే వాళ్ళకి తెలిసిన నలుగురు ఫ్రెండ్స్. అంతేగాని ఇప్పటి రోజుల్లో ముఖ్యంగా జెన్‌జీ కిడ్స్‌ని గనక గమనించినట్టయితే అసలు వాళ్ళు ఎవరితోనూ కలవరు. ఫ్యామిలీ కలిసి ఉండాలి అన్న థాట్ ఉండట్లేదు. అయితే ఈ నేపథ్యంలో ఈ పాప దివ్య శాష ఏం చేసింది అంటే నేరుగా త్రిష దగ్గరికే వెళ్ళిపోయింది. త్రిషతో వెళ్ళిపోయి తను ఏదో వార్నింగ్ ఇచ్చినట్టుగా కాకుండా, లేదా ఏదో గొడవ పడుతున్నట్టుగా కాకుండా, తన బాధని, తన ఫ్యామిలీ అనుభవిస్తున్న నరక యాతనని, తన నాన్న గురించి మొత్తం అంతా చెప్పి, అసలు తన ఫ్యామిలీ జోలికి త్రిషని రాకుండా చేయటానికి చాలా కష్టాలే పడుతుంది. అసలు ఇంతకీ పాప ఏం చేసిందంటే, తిను వాళ్ళ నాయనమ్మతో కలిసి త్రిష ఇంటికి వెళ్ళటము. అక్కడ వాళ్ళ అమ్మగారి పరిస్థితి అంటే సంగీత పరిస్థితి, తన అన్నయ్య పరిస్థితి, విజయ్ పరిస్థితి మొత్తం అంతా చెప్పి, ఇప్పుడు ప్రాబ్లమ్ ఎక్కడ స్టార్ట్ అయింది? ఎందువల్ల స్టార్ట్ అయిందో మీకు అర్థమవుతుందా? మీకు అర్థం అవ్వాలి కాబట్టి మీరు ఈ రకమైన నిర్ణయం తీసుకోవాలి అంటూ త్రిష విషయంలో ఒక మాటైతే చెప్పింది. నిజం చెప్పాలంటే ఒక స్వీట్ వార్నింగ్ ఇచ్చింది. కారణం ఏంటి అంటే ప్రమాణ స్వీకారం జరిగిన తర్వాత త్రిష ఒక కామెంట్ ఇచ్చిందనమాట. ఏంటంటే లవ్ స్పీక్స్ లౌడర్ అని. అంటే ప్రేమ అన్నిటికన్నా గొప్పది. అండ్ అందరికీ సరైన సమాధానం చెప్తుందని. మరి అదే ప్రేమ విజయ్‌ని కట్టుకున్న భార్య సంగీతకు ఉంటుంది కదా! విజయ్ కడుపున పుట్టిన పిల్లలకి ఉంటుంది కదా! ఎవరో మూడో వ్యక్తి వాళ్ళ జీవితంలోకి వచ్చారని చెప్పి 27 ఏళ్ల వైవాహిక సంబంధాన్ని ఆమె ఎంత నరకయాతన అనుభవించకపోతే తెంచేసుకుంటుంది. ఈ విషయాన్ని అంటే తల్లి బాధని గ్రహించిన కూతురు త్రిష విషయంలో ఇంత అద్భుతమైన ప్లాన్ వేసి ఒక రకంగా తనకి బుద్ధి వచ్చేటట్టుగానే మాట్లాడినట్టుగా తమిళ వర్గాల్లో వార్త విపరీతంగా వైరల్ అవుతుంది ఫ్రెండ్స్. ఎందుకనంటే మనకి ఇక్కడ తెలుగుకు సంబంధించిన సెలబ్రిటీ న్యూస్ ఎలా అయితే నిమిషాల్లో వైరల్ అవుతుందో ఇప్పుడు మీరు గమనించండి. అంతకు మునుపు నాగ చైతన్య, సమంత విడిపోయారు అన్న వార్తలు వినిపించాయి. అయితే కట్ చేస్తే వాళ్ళిద్దరూ నిజంగా విడిపోతున్నట్టు ఒక అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చింది. అలాగే చాలా మంది సెలబ్రిటీస్‌కి సంబంధించిన వార్తలు మనకు అంతర్జాలంలో చాలా విరిగా దొరుకుతాయి. అలాగే తమిళ్ సోషల్ మీడియాలో ఈ వార్తలన్నీ కూడా చాలా వైరల్ అవుతున్నాయన్నమాట. మరి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్